99 టీవీ నేను ప్రియాంక. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల పాక్ పై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేయగా దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ అర్ధరాత్రి తాలిబాన్ దేశంలో మిసైల్స్ ప్రయోగించింది. ఈ ఘటనలో 10ల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు మరణించారు. ఇందులో సగానికి సగం చిన్నారులే ఉండటం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. పాకిస్తాన్ ఇలాంటి పనులు చేసిన తర్వాత ఏ దేశమైనా అయ్యో వదిలేద్దాంలే అని చూస్తూ ఊరుకోదు కదా. అయితే పాకిస్తాన్ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి భయపడుతోందని నిపుణులు అంటున్నారు. పాక్ మంత్రి చేసిన వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. ఇక తాలిబాన్లపై తమకు ఎలాంటి ఆశలు లేవని, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపించడం లేదని పాకిస్తాన్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారం చేపట్టిన నాటి నుంచి వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆసిఫ్ ఒప్పుకున్నారు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ, ఉగ్రవాదం వంటి కీలక అంశాలపై ఇటీవల జరిగిన శాంతి చర్చలు కూడా ఎలాంటి ఫలితం ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా భారత్లో ఆఫ్ఘన్ మంత్రుల పర్యటనల వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ తోలుబొమ్మలా ఆడుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ ఆడించినట్లు ఆఫ్ఘనిస్తాన్ ఆడుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఆఫ్ఘన్ తమపై దాడులు చేయాలని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోందని నోటికొచ్చిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఇవాళ తెల్లవారుజామున పాకిస్తాన్ తమ భూభాగంపై బాంబు దాడులు చేసిందంటూ ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబీఉల్లా చేసిన ఆరోపణలను ఖవాజా ఆసిఫ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపడేశారు. శాంతి చర్చలు విఫలం కావడం, ఇరు పక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు, ప్రత్యారోపణలతో పాక్ ఆఫ్ఘన్ మధ్య సంబంధాలు ఇప్పట్లో చక్కబడే సూచనలు కనిపించడం లేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.